నమస్తే, వెల్కమ్ టు టీవీ45 న్యూస్. మూగ జీవాల హక్కుల రక్షణ కల్పించాలనే సంకల్పంతో హైదరాబాద్ నగరం ఏకమైంది. వీధి కుక్కల సంరక్షణ, జంతు హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మూగ జీవాల కోసం హైదరాబాద్ ఐక్యంగా పేరిట భారీ పాదయాత్ర అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు నిర్వహించారు. ఆస్రా స్వర్ణ రోప్ని సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పౌరులు పాల్గొన్నారు. వీధి కుక్కలపై జరుగుతున్న హింస, నిర్లక్షిత ఇంకా ఆపాలని ఈ ర్యాలీ మానవత్వమే నిజమైన దేశభక్తి అనే సందేశాన్ని చాటింది. హాయ్, నా పేరు రావ్ అండి. నేను ఆస్రా ఎన్జిఓని రిప్రజెంట్ చేస్తున్నాను. సో బేసికల్గా మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే 7th నవంబరు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. స్కూల్స్, కాలేజెస్, ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ అండ్ బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్లోంచి డాగ్స్ని తీసేసేసి ఏబీసీ సెంటర్స్కి మూవ్ చేయాలి. ఫస్ట్ స్టెరిలైజేషన్కి, దాని తర్వాత వ్యాక్సినేషన్ వేయాలి. వ్యాక్సినేషన్ వేసిన తర్వాత వాటిని పర్మనెంట్గా షెల్టర్స్కి మూవ్ చేయాలి. అంటే ఇంకా లైఫ్ లాంగ్ అవి చనిపోయేంత వరకు ఆ షెల్టర్స్లోనే ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో వాళ్ళు ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చెప్పారు. స్టెప్ 1 ఏంటంటే, ఫస్ట్ అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇదన్నీ లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ చేసి ఆ లిస్ట్ పబ్లిష్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టండి. దాని తర్వాత నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళ మేనేజ్మెంట్తో కోఆర్డినేట్ చేసేసి ఫస్ట్ ప్రాపర్ ఫెన్సింగ్, వాల్స్ కట్టడం కానీ, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ చేయడానికి వాళ్ళని నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేయమని చెప్పారు. సో ఇంతవరకు నోడల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయలేదు, ఆ లిస్టు రెడీ లేదు. ఏ స్కూలు, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎక్కడ ఫెన్సింగ్ కానీ, ప్రాపర్ గేట్స్ కానీ ఎక్కడ ఏమీ లేవు.
డైరెక్ట్గా జిహెచ్ఎంసి స్టెప్ నెంబర్ 4కి వెళ్ళిపోయి డాగ్స్ని పట్టుకోవడం స్టార్ట్ చేసింది ఆ ఇన్స్టిట్యూట్స్లో. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే డాగ్స్ని పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి పక్క స్ట్రీట్లో ఉన్న డాగ్స్ ఫుడ్ ఎత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాయి. సో ఇంక అక్కడ అందులోంచి తీసిన ఉపయోగం ఏంటి? సో మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, అప్పుడు డాగ్స్ని పట్టుకోవడానికి స్టెప్ 4కి వెళ్ళండి. ఇది నెంబర్ 1 ఆర్గ్యుమెంట్. నెంబర్ 2 ఆర్గ్యుమెంట్, జిహెచ్ఎంసిలో అసలు డాగ్స్కి షెల్టర్సే లేవు. ఉన్నవన్నీ ఏబీసీ సెంటర్స్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్, అంటే స్టెరిలైజేషన్ చేసే ఒక హాస్పిటల్స్. సో అక్కడ మ్యాక్సిమం 5 to 6 days డాగ్స్ సర్వైవ్ అవ్వగలవు. ఎందుకంటే ఆ ఉన్న కేజీ అది ఒక పెద్ద బోన్లా ఉంటుంది. ఆ బోన్లో 6 to 7 డాగ్స్ వేస్తారు. అవి కింద ప్రాపర్ నిలబడడానికి బేస్ ఉండదు, కింద రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ మీద డాగ్స్ నిలబడలేవు. సో మ్యాక్సిమం 6 to 7 days వరకు అయితే ఓకే ఫైన్, ఇబ్బంది పడుతూ ఏదో విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు పర్మనెంట్గా తీసుకెళ్లేసేసి అందులో పెట్టేసి అవే షెల్టర్స్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఏదైతే వాదిస్తుందో అది శుద్ధ అబద్ధం. అవి అసలు షెల్టర్స్ కాదు. షెల్టర్స్ అంటే మనం తెలుగులో కూడా మాట్లాడుకుంటాం, ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు. ఆశ్రమాలు అంటే ఎలా ఉంటాయండి? ప్రాపర్ రోడ్స్ ఉంటాయి, పార్క్ ఉంటుంది, ఒక ప్లే ఏరియా లాగా ఆడుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ఏరియా. ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు వాటిని ఆ పౌండ్స్లోంచి బయటకు వదలాలి. బయటకు వదిలేసినప్పుడు అవి సరదాగా తిరగాలి, అప్పుడు అవి హెల్తీగా ఉంటాయి. ఈ ఏబీసీ సెంటర్స్లో అసలు ఎక్కడున్నాయి? ఇవన్నీ ఏమీ లేవు. పర్మనెంట్గా వచ్చేసేసి అది ఒక జైలు. అంటే జైలు వేసి చంపేస్తారా డాగ్స్ని? అది జైలు అది. సో ప్రాపర్గా షెల్టర్స్ కట్టండి. ఫస్ట్ మీరు ప్రాపర్ షెల్టర్స్ కట్టేసేసి అప్పుడు తీసుకెళ్లేసేసి ఈ డాగ్స్ని పెట్టండి అందులో. వాటికి ప్రాపర్గా ఒక లగ్జరీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేయండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటూ డాగ్స్ చాలా చచ్చిపోతాయి. ఇప్పుడు మేము ఏబీసీ సెంటర్ ఒకటి అంబర్పేటలో చూసాము. ఒక డాగ్ అయితే ఫుడ్ తినడం మానేసి ఆ డిప్రెషన్లో బయట ఆడుకుంటూ ఉండే డాగ్ని తీసుకెళ్లి జైల్లో బంధిస్తే అది ఫుడ్ తినడం మానేసేసి మొత్తం ఎముకలన్నీ బయటకు వస్తే దాన్ని రెస్క్యూ చేసి మేము ఆఫీసర్స్తో మాట్లాడేసేసి రిక్వెస్ట్ చేసి దాన్ని రెస్క్యూ చేసేసి తీసుకొచ్చి మా షెల్టర్లో పెట్టుకున్నాము. ఇప్పుడు అది స్లోగా రికవర్ అవుతుంది. ఇలా ఎన్ని డాగ్స్ని చంపుతారు? హైదరాబాద్లో మొత్తం 3 నుంచి 4 లక్షల డాగ్స్ ఉన్నాయి. అంటే అన్నిటిని ఇండైరెక్ట్గా చంపేద్దామనా మీ ప్లాన్? సో ఇదే అండి మా ఆర్గ్యుమెంట్. ఫీడింగ్ చేస్తాం, 50 dogs కి ఫీడింగ్, పోనీ 100 dogs కి ఫీడింగ్. బట్ అది తగ్గాలి అంటే ఆ పాపులేషన్ ఓన్లీ వేస్ ఏబీసీ అండ్ న్యాచురల్ సరౌండింగ్స్ వాళ్ళు వదలాలి. షెల్టర్స్లో పెట్టడం అనేది వాళ్ళని జైల్లో పెట్టినట్టు. మనం ఉండగలుగుతాం ఒక్కరోజు కూడా జైల్లో? ఇంతమంది రేపిస్ట్ తిరుగుతున్నారు, క్రిమినల్స్ తిరుగుతున్నారు, అన్నీ ఎక్కడ చూసినా అక్కడ ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చట్టం లేదు, ఓన్లీ డాగ్స్. నిన్న ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో వచ్చాడని డాగ్స్ని అంతా గాయబ్ చేయడం. ఇదేంటి? ఇండియా క్లీన్గా కనిపించాలి, అందుకే డాగ్స్ తీసేస్తే ఇండియా క్లీన్ అయిపోతుందా? అవదు. సో గవర్నమెంట్ హ్యాస్ టు థింక్. We are voting for you, we are paying tax, we are fighting for the voiceless who cannot fight. So please help us legally to move forward to safeguard this. ఈ డాగ్స్ కనుక స్ట్రీట్స్లో లేదు అంటే టోటల్ ఎన్వైర్న్మెంట్ మారిపోతుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. థ్యాంక్ యూ.